హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, 89 కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా తెలంగాణ విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వందలాది వీడియోస్ మనం రూపొందిస్తున్నాం. అనేక సందర్భాలలో సిటీలో చాలా మంచి కాలేజెస్ అనేక ఉన్నాయండి. కాకపోతే అవుట్స్కట్స్లో ఉన్న కాలేజీలో ఎక్కువ క్యాంపెయిన్ చేయడం వల్ల అప్పుడప్పుడు సిటీ కాలేజెస్ మనకు పెద్దగా కనిపించవు. ఇలాంటి ఒక హిడెన్ జమ్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో మనం స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్, ఫతే మైదాన్, చాపెల్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్. ఈ పేర్లు ఎక్కువ మంది ఎన్నుకోపోయి ఉండొచ్చు, కానీ అబిడ్స్ అనేది మాత్రం తెలంగాణలో ఉన్న ఏ ప్రజలకి తెలియకుండా ఉండదు. సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడో అవుట్స్కట్లోనే 250 కోట్లు పోయిందంటే ఎన్ని ఎకరాలు ఉంటుంది ఎకరా? ఇది దాదాపు ఒక 4-5 ఏకర్స్లో ఉంటుంది కాలేజీ. అబిడ్స్లో ఉంటుందండి. అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక 500 మీటర్స్, నాట్ కిలోమీటర్స్, ఇట్ ఈస్ జస్ట్ 500 మీటర్స్. బ్యూటిఫుల్ కాలేజ్. దాదాపు 65-75% సిటీ క్రౌడ్, మార్వాడీస్, జైన్స్. అబిడ్స్లో ఉన్నటువంటి దాదాపు వ్యాపార వర్గం పిల్లలు ఎవ్వరు కూడా బయటికి పోరు. దే ట్రై టు స్టే బ్యాక్ విత్ స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్. ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇది మోస్ట్ ఫేవరెట్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్. అంటే యూ విల్ गेट BE डिग्री. ये कॉलेज जो है पूरा ओल्ड सिटी का जितना भी लड़की है, ओल्ड सिटी का और पूरा ओल्ड हैदराबाद, जितना भी पुराना हैदराबाद है ना, उसमें जितना भी बीटेक एस्पिरेंट का लड़की रहता, उसका ड्रीम कॉलेज बहुत जमाना से, मतलब ये कॉलेज एस्टेब्लिश हुआ 2008 में, तब से अब तक इसका दूसरा कॉलेज चुनते ही नहीं. ओल्ड सिटी कॉलेज में जितना भी गर्ल स्टूडेंट है, एस्पिरेंट है, जो भी +2 कंप्लीट हुआ था, उसका प्राइमरी डेस्टिनेशन फॉर देयर ड्रीम बीटेक is Stanley College of Engineering for Women, because many of the students in and around primary Hyderabad are I mean like Old City, Abids, Koti, Nampalli, ये पूरा जो भी ఏరియా है, గర్ల్స్ కాలేజెస్ పిల్లలు అయితే వేరే కాలేజీకి పోరు. వాళ్ళు ఏ కాడికి ఇక్కడే ఆప్ చేసుకుంటారు. చాలామందికి తెలియక పర్టికులర్గా కూకట్పల్లి, మియాపూరు, చందానగరు, అమీర్పేట్, ఎస్ఆర్ నగరు, తర్వాత ఇటుపక్క నుంచి తీసుకున్నట్లయితే ఉప్పలు, ఇంక ఇటువైపు నుంచి తీసుకున్నట్లయితే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక విద్యార్థి ఇప్పుడు ఎక్కడో ఇబ్రహీంపట్నమో లేకపోతే గట్కేసరో పోయి చదువుకోవడం అనేది, అక్కడ కాలేజీకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఉండదు. ఇది సింపుల్, మెట్రో ఎక్కినవా, ఇక్కడ దిగినవా, వచ్చేసినవా. ప్లస్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ది ఏరియాస్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ హాస్టల్ ఆప్షన్స్ ఉన్నాయి. కాలేజీలో కూడా విత్ ఇన్ ద క్యాంపస్లో హాస్టల్ ఉంది. 2 షేరింగ్ అయితే 9,000 రూపీస్, 3 షేరింగ్ అయితే 7,000 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. చుట్టుపక్కల చాలా ఎగ్జిక్యూటివ్ హాస్టల్స్ ఉన్నాయి. హైదరాబాదీ కా డబల్ ఫ్లేవర్ ఆప్కో స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మే మిలేగా. ఎవరైతే విలేజెస్ నుంచి వచ్చి హైదరాబాద్కి ఎందుకు వస్తాం మనం? మహబూబ్ నగర్లో జయప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, నిజామాబాద్లో విజయ రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, కరీంనగర్లో చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. వీటన్నిటిని వదిలిపెట్టి హైదరాబాద్కి ఎందుకు వస్తాం? హైదరాబాద్ కల్చర్ నేర్చుకోవాలని. సిటీ అర్బనైజేషన్లో భాగంగా హైదరాబాద్కి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కడో ఒక మారుమూలు ఉంటే మీకు అర్బనైజేషన్ ఎఫెక్ట్ ఎట్లా తెలుస్తుంది? మీరు సిటీలో ఉంటే, ఆ సిటీ పిల్లలతో కలిసి ఉంటే, మీరు చిన్నప్పటి నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి స్కూల్స్లోనో కాలేజ్లోనో చదివి ఉంటారు. సో మీరు సిటీ యొక్క నేచర్, సిటీ యొక్క కల్చర్, సిటీ యొక్క యాటిట్యూడ్, కలుపుకొలుతనం అనుకోండి, యాటిట్యూడ్ అనుకోండి, పాష్గా ఇంగ్లీష్ మాట్లాడటం అనుకోండి, పాష్గా హిందీ మాట్లాడటం అనుకోండి, పాష్గా డ్రెస్సింగ్ అవటం అనుకోండి, ఎవ్రీథింగ్. అంటే సిటీ పిల్లలు ఎబిట్ డిఫరెంట్ దాన్ రూరల్ పిల్లల కన్నా కొంచెం తేడా, డిఫరెంట్గా ఉంటారు. దాన్ని తెలుసుకునేదానికే కదా మీరు రూరల్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇంత ఖర్చు పెట్టుకొని మీరు ఇక్కడ దాకా వచ్చి చదివేది. మళ్ళీ వచ్చి మీకు అవుట్స్కట్స్లో పోయేసి అందరూ డిస్టిక్ పిల్లలతో కలిసి జమ అయ్యి చదివితే మీకు ఏం ఫ్లేవర్ అంతుంది? సో ఇలాంటి ఆలోచన చేసే ఏ తల్లిదండ్రులకైనా స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ NBA అక్రిడిటెడ్ ఆల్ ప్రోగ్రామ్స్, NAC అక్రిడిటేషన్ ఉంది. ప్లేస్మెంట్స్లో జనరస్గా ఖర్చు పెడతాడు కృష్ణారావు సార్. హీ విల్ స్పెండ్ ఫర్ ది ప్లేస్మెంట్ లైక్ ఎనీథింగ్. అండ్ పిల్లలు చూస్తే మాత్రం నిజంగా నేను చెప్తున్నాను కదా, చాలా పాష్గా, ఐ మీన్ లైక్ కల్చరల్లీ దే ఆర్ సో ఎవాల్వ్ అయినటువంటి పిల్లలు అనమాట. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలన్నట్లయితే పర్టికులర్గా CBSE, ICSE, కేంబ్రిడ్జ్ ఇటువంటి సిలబస్లో చదివినటువంటి పిల్లలకి ఇంజనీరింగ్ కాలేజీలో మాస్ క్రౌడ్ ఉంటుందని అనుమానం ఉంటుంది. నేను కూడా అదే ఆలోచనతో స్టాన్లీ కాలేజీలోకి స్టెప్ ఇన్ అయినప్పుడు ఇక్కడ దాదాపు స్టేట్ సిలబస్ పిల్లలు చాలా తక్కువగాను, మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ CBSE ఇంటర్నేషనల్ పిల్లలు కూడా చాలామంది చదువుతున్నటువంటి పరిస్థితి ఉంది.
సో మీకు కల్చరల్ డిస్సిమిలారిటీ అనేది మీకు కలగదు. యు ఆర్ ఫ్రమ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఈవెన్ ఇక్కడ గమనించినట్లయితే మీకు గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కానీ లేదా విదేశాల నుంచి వచ్చి ఇక్కడ సిటీలో పిల్లలు చాలామంది ఇప్పుడు కోటి హ్యాబిట్స్లో వాళ్ళ పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి విదేశాల్లో తిప్పుతూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఆ పిల్లలు వేరే కాలేజీలో అడ్జస్ట్ కాలేరు. స్టాన్లీ ఒక రైట్ డెస్టినేషన్ అండి. ఇక్కడ కట్ ఆఫ్స్ తీసుకున్నప్పుడు టీఎస్ ఎంసెట్ కట్ ఆఫ్స్ తీసుకున్నప్పుడు 20 నుంచి 40,000 వరకు సిఎస్సి బ్రాంచ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడికి సిఎస్సి ఏఎంఎల్, ఏఏడిఎస్, కంప్యూటర్ ఇంజనీరింగ్ అని ఒక బ్రాంచ్ ఉంది. దీని గురించి మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సిఎస్సికి డిఫరెన్స్ లేదు. ఇది కూడా కోర్ ఇంజనీరింగే, కోర్ సిఎస్సినే. తెలియక ఎవరు ఆప్షన్ పెట్టుకోదు. సిఈ అనే కోడ్తో ఉంటుంది ఇది. కంప్యూటర్ ఇంజనీరింగ్ 40,000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చేస్తుంది. 40,000 ర్యాంక్ వస్తే మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అవుట్స్కట్లో ఎక్కడో పనికిమాలిన కాలేజెస్ అక్కడ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఆల్ ల్యాబ్స్ మీరు వెళ్ళి చూడండి. నేను చూశాను. వేణుగోపాల్ రెడ్డి ఏదైనా ఒక వీడియో చేస్తున్నట్లయితే కళ్ళతో చూసిన తర్వాతే వీడియో చేస్తాడు. ఆల్ ల్యాబ్స్ హ్యాస్ బీన్ అప్గ్రేడెడ్. అన్నీ కూడా i7 అండ్ మన 18 GB ర్యామ్తో సిస్టమ్స్ అన్ని అప్గ్రేడ్ చేశారు. ఏసీ ల్యాబ్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అండ్ చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినప్పటికీ, ఎందుకంటే సిటీలో అంతకన్నా విశాలమైనటువంటిది ఏమి ఉండదు. 5 ఎకరాల్లో ఏముంది. సో వాళ్ళకి ప్లే గ్రౌండ్ కూడా మనకి స్కూల్ ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడ పిల్లలందరూ కూడా ప్లేస్మెంట్స్ కోసం పెద్ద ఎత్తున ప్రిపరేషన్ సాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకోండి, లేకపోతే ఎంఓఈస్ అనుకోండి, లేకపోతే ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్స్ అనుకోండి, ఇటువంటివి కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ సిటీలో చదవాలనుకున్నటువంటి ఆల్ రూరల్ ఇంజనీరింగ్ పిల్లలు అనుకోండి, సిటీ ఫ్లేవర్ అయితే డ్యామ్ షూర్గా మీకు దొరుకుతుంది. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది ఇదంతా సోది అన్ని కాలేజీలో ఉండేదే. మా దగ్గర అది ఉంది, ఇది ఉందని అందరూ చెప్తుంటారు. అన్నిటికి మించినటువంటిది ఇక్కడ నేను చూసినటువంటిది, నేను మాట్లాడిన దాన్ని బట్టి పిల్లల ఫీడ్బ్యాక్ 1/10లో 8 ఉందండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎప్పుడు 6 కన్నా బిలో ఉంటే ఆ కాలేజీని అసలు రికమెండ్ చేయము, మనం ఎప్పుడు మాట్లాడడం దాని గురించి. కానీ బట్ ఎంసెట్ కాలేజెస్లో 1/10లో 8 స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనేది చాలా రేర్గా ఉంటుంది. మీరు చాలా టాప్ కాలేజెస్లో కూడా ఉండకపోవచ్చు ఇది. బట్ ఒక హైదరాబాద్లో తీసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి కాలేజెస్ మేనేజ్మెంట్స్ ప్రతిరోజు వచ్చి కూర్చొని పిల్లల యొక్క బాగోగులు చూసుకొని మేనేజ్మెంట్లో ఉన్నటువంటి టీమ్ మెంబర్సే అడ్మిషన్స్లో కూడా ఉండటం వల్ల పర్సనల్ అటెన్షన్, పర్సనల్ ఫోకస్ ప్రతి విద్యార్థి మీద ఉంటుంది. పెద్ద వేలకు ఇంటేక్ లేదు, వెరీ లిమిటెడ్ ఇంటేక్. 600 ఎంత ఉంది వీళ్ళది, 600-700 ఏమో ఉంది ఇంటేక్. సో బాగుందండి, కాలేజ్ అయితే బాగుంది. సో దీని యొక్క కాలేజ్ కోడ్ డోంట్ మిస్, సెలెక్ట్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ STLW. ఐఎమ్ రిపీటింగ్, STLW is the college code. Don't miss this college if you would like to choose Women's Engineering College in Hyderabad. హైదరాబాద్లో చదవాలనేటువంటి ఏ పేరెంట్ కూడా స్టాన్లీ కాలేజ్ మిస్ చేసి ఆప్షన్ పెట్టుకోవద్దు. సో బికాస్ ఆప్షన్స్ ఇంకో 2-3 రోజుల్లో స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరు పేరెంట్స్ స్టాన్లీ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎటువంటి రిగ్రెట్ అవ్వరు. ఐఎమ్ టెల్లింగ్ యూ. మీరు క్యాంపస్ విజిట్ చేయాలనుకున్నా కూడా వెరీ సింపుల్. టేక్ మెట్రో, గెట్ డౌన్ అట్ అసెంబ్లీ మెట్రో స్టేషన్, జస్ట్ వాక్ ఫర్ 5 minutes, యూ విల్ బీ ఇన్ ద కాలేజ్. రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా, రూరల్ పిల్లలు కూడా ఇలాగే ఒదిగిపోగలరు. సిటీ పిల్లలకైతే ఇంక చెప్పే అవసరం లేదు. ఇట్ ఈస్ యువర్ హోమ్ అవే ఫ్రమ్ హోమ్. సో డోంట్ మిస్ దిస్ స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ వన్ వైల్ చూసింగ్ యువర్ ఎంసెట్ ఆప్షన్స్. సో తప్పనిసరిగా ఇట్లా మనం అంటే హిడెన్ జెమ్స్ లాగా ఉన్నటువంటి ప్రతి కాలేజ్ ఇన్ఫర్మేషన్ ఎడ్యు9 మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకున్నటువంటి రిమైనింగ్ మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.